పార్టీ టికెట్ ఇవ్వాలని నీ దగ్గర కొంత ఆర్థిక స్తోమత ఉండాలి కదా మీ దగ్గర. నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నీకు గుర్తుల నుంచి సింబల్ నుంచి నామినేషన్ అయిన రోజు నుంచి కౌంటింగ్ అయ్యే రోజు వరకు మొత్తం ఖర్చు నాదే అని చెప్పి ఒక మండలం అంతా 42 మండలాలు ఒక మండలం బాధ్యత తీసుకున్నాడు ఆయన. అన్ని రకాలుగా నేను చూసుకుంటాను, నువ్వేం చింత చేయకు అంటే ఇట్లా. అంటే మనం ఈ 25 సంవత్సరాల సర్వీసులో చాలామందికి సాయం చేసినాం. చాలామంది ఇట్లా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు వచ్చి సిన్సియర్గా పనిచేసేటటువంటి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చేటోడు 1000 ఇస్తాడు. రేపు మీరు చెప్తారు కదా ఓపెన్గానే పెడతా నేను టికెట్ డిక్లేర్ అయినాక ఇది నా అకౌంట్, ఇది ఎలక్షన్ ఫండ్, దీంట్లో పంపించండి. ఆ ఎలక్షన్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం కదా, అదే ఓపెన్ చేసి అదే ఇస్తా జనాలకు, వాళ్ళే పంపిస్తారు పైసలు. ఇది పెద్ద ఇష్యూ కాదు. నేనేం డబ్బుల పెద్ద సమస్య అవుతుందని అనుకోవట్లేదు. నేను దాని గురించి పెద్ద చింత చేయట్లేదు. పార్టీ కూడా తెలుసు, పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు ఫైనాన్షియల్గా బెల్లయ్య నాయక్ మొబిలైజ్ అవుతుంది. మొన్న కూడా అది డిస్కస్ జరిగింది కదా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని చెప్పి అనుకోవట్లేదు, పార్టీ కూడా అనుకోదు. 2018తో పోల్చుకుంటే 23 లంబాడి సోదరులకి నాయకులకి తక్కువ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. అయినప్పటికీ కూడా మీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నమోదు చేసుకునేదాన్ని. దీనికల్లా ప్రధాన కారణం ఏమని చెప్పేసి అంటారు అంటే తక్కువ సీట్లు ఇవ్వలే కాంగ్రెస్. ఈసారి కూడా 2018 ఎన్నికల్లో నేనే ఉన్నప్పుడు ఢిల్లీలో నేషనల్ వైస్ చైర్మన్గా నేనే ఉన్నా, ఇప్పుడు కూడా వైస్ చైర్మన్. లాస్ట్ టైం ఎవరికి ఇచ్చారు? ఇల్లందు హరిప్రియకి ఇచ్చిండ్రు, హరిప్రియ నాయక్ గారికి ఇచ్చిండ్రు, కోరం కనకయ్య గారికి ఇచ్చారు, ఇప్పుడు కనకయ్యకి ఇచ్చినాం. కానీ లాస్ట్ టైం మేము బోధు స్వయం బాబురావుకి ఇచ్చినాం కదా. మొత్తం 12 సీట్లు ఉన్నాయి ఇక్కడ ట్రైబల్స్. 12 అసెంబ్లీ సీట్లలో 6 లంబాడాలకు 6 ఆదివాసులకు అనేటటువంటి తీర్మానాన్ని లాస్ట్ టైము పార్టీ కేంద్ర పార్టీ దగ్గర మేమే చేయించినాం. నేను దాంట్లో నా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే కిషోర్ చంద్రదేవ్ గారు అప్పుడు చైర్మన్గా ఉండే, అప్పుడు పెట్టించి మొత్తం సీట్లు ఎవరెవరికి ఎక్కడికి ఇవ్వాలనేటటువంటిది ఒక పాలసీని డిసైడ్ చేసిండ్రు. ఈసారి కూడా 6 సీట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్లో 2 సీట్లు, ఖమ్మంలో 1 సీటు, నీకు వరంగల్లో 2 సీట్లు, నల్గొండలో 1 సీటు, మొత్తం 6 సీట్లు లంబాడ సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. ఇది ఎక్కువ కావాలని, ఎందుకంటే మొత్తం ట్రైబల్ పాపులేషన్లో లంబాడి సామాజిక వర్గం జనరల్ సీట్లు కూడా అడిగారు మీరు. జనరల్ సీట్ కూడా ఒక 2 ఇవ్వాలని అడిగినాం. పార్టీ కూడా ఆలోచించింది దాని మీద. 2 సీట్లలో కనీసం 1 సీట్ అన్న జనరల్లో ఇద్దామనేది ఆలోచించింది. ఎందుకంటే కర్ణాటకలో మేము అడిగితే 1 ఇచ్చిండ్రు, అది గెలిచినాం మేము. అంతకుముందు ఛత్తీస్గఢ్లో 3 అడిగితే ఇచ్చినాం లాస్ట్ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో నేను ఛత్తీస్గఢ్కు నాకు పంపించలేదు, ఎందుకంటే మనదే అసెంబ్లీ ఎన్నికలున్నాయని చెప్పి ఇక్కడే సీరియస్గా ఉండడం ఆపినటువంటి పరిస్థితి. ఈసారి ఇవ్వలేదు. అట్లా ఎక్కడైతే అడిగినామో, నేను బాధ్యత తీసుకున్నప్పుడు అడిగిన కాడ తీసుకున్న కాడ గెలిపించిన పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ కూడా నాకు పార్టీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఒక్క జనరల్ సీట్ లంబాడి సామాజిక వర్గం 119 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి అంటారు? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా నాకు తెలియదు, కానీ ఓటు బ్యాంక్ ఉన్నది. ఉన్న కాడ లంబాడి నియోజకవర్గాలు, ఇప్పుడు లంబాడి కానీ గోండు కానీ కోయ కానీ మేజర్గా 3 తెగలు మన దగ్గర ఉన్నాయి. గోండు తెగ ఆదిలాబాద్లో ఉంటుంది, దాదాపు ఒక 3 లక్షల ఓట్లు కలిగి ఉంటుందండి. 2,80,000 చిల్లర, 3 లక్షల ఓట్లు ఉంటాయి. అదేవిధంగా కోయ సామాజిక వర్గం వరంగల్లో కొంత, ఖమ్మంలో మెజారిటీ ఉంటుంది. ఈ 3 జిల్లాల్లో కలిపి 5 లక్షల ఓటు బ్యాంకును కలిగి ఉన్నటువంటి పరిస్థితి. 5 లక్షల జనాభా కలిగి ఉంది. ఒక 20 లక్షల ఓట్లు జనాభా లంబాడీలకు సంబంధించి. ఇది 2011 జనాభా లెక్కలు చెప్తున్నాను, ఎందుకంటే 2021 రాలేదు జనాభా లెక్కలు. దాని ప్రకారం చూసుకున్నప్పుడు 20,050 ఓట్లు జనాభా లంబాడీలో ఉన్నది. ఇక్కడ లంబాడీలో ఒక 60 కాన్స్టెన్సీలో ఉంటారు. 60లలో ఒక 30 కాన్స్టెన్సీలో మోర్ దెన్ 30-40,000 ఓట్లు ఉన్నటువంటి కాన్స్టెన్సీస్ ఉన్నాయి. ఇది మేజర్గా లంబాడీల ప్రభావం ఉన్నది. అయితే ఈసారి కంప్లీట్గా మొత్తం ట్రైబల్స్లో ప్రధానంగా లంబాడీ తెగ అయితే కంప్లీట్గా ఇవాళ కాంగ్రెస్ వైపు మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానికి ట్రైబల్ డిపార్ట్మెంట్ విగరస్గా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆదివాసులను ఒకవైపు, లంబాడీలను ఒకవైపు, ఈ 2 సామాజిక వర్గాలని పార్టీ వైపు మళ్లించడం కోసం చాలా కృషి చేసిండు. మొదటి సభ మేము ఇంద్రవెల్లిలో పెట్టాం. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఏదైతుందో, ఒకవైపు దళితుల్ని గిరిజనుల్ని ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి బేస్ని ఏదైతుందో దాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలని కూడా 4 మేజర్ సభలు అయినాయి. తర్వాత గజ్వేల్లో లాస్ట్ ముగింపు సభ అయినటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక సెక్షన్ అంతా పోయింది. రెండోది డిక్లరేషన్ ఏదైతే చేసినామో, ఎస్సీ డిక్లరేషన్ చేసినామో, ప్రతి పంచాయతీలు అయినాయి. ఇప్పుడు తండాల పంచాయతీలు కావాలని మేము కొట్లాడినాం, వచ్చినాయి. ఇప్పుడు తండాలు దాదాపు 3,000 పంచాయతీలు అయినాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. ప్రతి పంచాయతీకి 2,525 లక్షల రూపాయలు పర్ ఎవర్ ఇస్తామని చెప్పినాము. అసైన్ ల్యాండ్లు 25 లక్షల ఎకరాల భూమి ఉంటుంది ఎస్సీల
మేజర్ దాంట్లో పేదల వర్గాల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి గతంలో ఇందిరాగాంధీ అప్పుడు ఈ పట్టాలు ఇస్తాం అనేటటువంటిది అష్యూరెన్స్ ఏదైతే ఉన్నదో విత్ కండిషనల్గా అది మేజర్ ఇంపాక్ట్ పడేసినటువంటి పరిస్థితి. ఇండ్లకు సంబంధించినటువంటి స్కీమ్ 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసినాం. అది ఎందుకంటే ప్రత్యక్షంగా నేను తండాలలో పోయి తండానిద్ర కార్యక్రమాన్ని ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజు జరిపించిన నేను. ప్రతి నాయకుడు పెద్ద నాయకుడు పోయి తండాలో పన్నాడు, ప్రతి నాయకుడు పన్నాడు, మా నాయకులంతా కూడా మాణిక్రావు ఠాకరేతో సహా పన్నాడు. ప్రతి తండాలో ఒక తండా గూడెలలో పండుకున్నాం, ట్రైబల్ విలేజ్లో పండబెట్టినాం. దాని నుంచి ఏమైందంటే ఒక కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ పెరగడంతో మేజర్గా ఈ కమ్యూనిటీ అంతా ఇవాళ 90% కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది.